చాలామంది అంటుంటారు, నా ఇంటెన్షన్స్ మంచివే, నా ఉద్దేశం అది కాదు, నేను అలా అనాలని అనుకోలేదు, కానీ నీకు అలా అర్థమైంది, నన్ను అపార్థం చేసుకున్నావు, ఇలాంటివి చాలా చెప్తూ ఉంటాం మనం. బట్ అవర్ ఇంటెన్షన్స్ షుడ్ బీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే. అంటే మన ఇంటెన్షన్స్ మంచి అయినా మనం గట్టిగా గట్టిగా కోప్పడినట్టుగానో చెప్పామనుకోండి, అవతల వాళ్ళకి మన ఎక్స్ప్రెషన్సే అర్థమవుతాయి, మన ఇంటెన్షన్స్ అర్థం కాదు. ఎందుకంటే ఇంకా ఎవరు అంతటి మహానుభావులు, మైండ్ రీడింగ్ తెలిసిన వాళ్ళు ఇంకా ఎవరు లేరు. కాబట్టి మీ ఇంటెన్షన్స్ బాగుంటే మీ ఎక్స్ప్రెషన్స్ కూడా అందుకు అనుగుణంగానే పెట్టండి. అంటే లెట్ యువర్ ఎక్స్ప్రెషన్స్ మ్యాచ్ యువర్ ఇంటెన్షన్స్, అలైన్ విత్ యువర్ ఇంటెన్షన్స్. అలా కాకుండా ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిసారి మనం నలుగురిలో అపార్థం చేసుకోబడి ఆ తర్వాత మన ఇంటెన్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయటం స్టార్ట్ చేయాలి. అంత అవసరమా? సో లెర్న్ టు అలైన్ యువర్ expressions with your intentions.